కనీసం మౌలిక వసతులు లేవు. అందరి ఒకటి కానీ అయినాక అందరికి చెప్పి డివిజన్ గతంలో టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి మంచిర్యాల నస్పూర్ మున్సిపాలిటీలో కనీస మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఎంతసేపు కమిషన్లు అయ్యాగొడుకు తెల్లారులెత్తే కమిషన్లు వసూలు తప్పించి డెవలప్మెంట్ గురించి మర్చిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 3వ సంవత్సరం. గెలిచినాక నెల రోజులలో డంప్ యార్డ్ షిఫ్ట్ చేపిస్తా అన్నాడు. 3 నెలల్లో ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తా అన్నాడు. 6 నెలల్లో లక్ష్మీ టాకీస్ దగ్గర నుంచి రాజీవ్ నగర్ కి ఫ్లైఓవర్ పనులు చేపడతా అన్నాడు. ఇది 3వ సంవత్సరం. ఇవి ఏ పనులు కూడా కాలేదు. గోదావరి వంతెన శాంక్షన్ అయి 165 కోట్లతోటి కట్టాల్సిన గోదావరి వంతెన పనులు ప్రారంభించిన గోదావరి వంతెనను ఆపిండు. ఇప్పటి వరకు గోదావరి మీద వంతెన లేదు. ఇవాళ వార్డులలో కనీస మౌలిక వసతులు లేవు. తాగునీరు లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్లు లేవు. అటు సింగరేణి ప్రాంతానికి పోతే ఇవాళ సింగరేణి ప్రాంతంలో 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ కార్మికుల క్వార్టర్లలో కనీస మౌలిక వసతులు లేవు. పట్టాల సమస్య పరిష్కరించలేదు. 2 గుంటల భూమి ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. ఇట్లా ఎమ్మెల్యే గెలిచి 3 సంవత్సరాలు అయింది. కానీ భారతీయ జనతా పార్టీ మంచిర్యాల కార్పొరేషన్ ఆధ్వర్యం లోపల ఈ రోజు మంచిర్యాల కార్పొరేషన్ లోపల నెలకొన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ కి ఇవాళ వినతి పత్రం ఇద్దామని పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఒకటి అలవాటు అయిపోయింది. ఏదన్నా కార్యక్రమం పెట్టుకొని వస్తే అక్కడ అధికారులు ఉండరు. కలెక్టరేట్ పోతే కలెక్టర్ ముందుగానే పారిపోతాడు. ఇక్కడ కమిషనర్ గేట్ వస్తే కమిషనర్ ముందుగానే పారిపోతాడు. ఈ ఆఫీసర్లు ప్రజల కోసం పనిచేస్తున్నట్లేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క అధికార పార్టీ నాయకుల సూచనల మేరకు బీజేపీ ఇవాళ ఆఫీసులకు వస్తానంటే ఇక్కడికి వెళ్లి పారిపోవడం తప్ప వాళ్ళు ఇక్కడ అభివృద్ది కోసం గానీ ప్రజల సంక్షేమం కోసం గానీ మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ మా ఎర్రబెల్లి రగన్న అదేవిధంగా వెంకటేశ్వర గౌడ్ గారి సారథ్యం లోపల ఈనాడు మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ ఇక్కడ మంచిర్యాల కార్పొరేషన్ పరిధి లోపల కనీస మౌలిక సదుపాయాలలో సరఫరా చేయడంలో విఫలమైనటువంటి సందర్భం. ఇవాళ మంచినీళ్ళు అనేది దానికి సమయపాలన లేదు. ఒకసారి 6 గంటలకు వస్తే, ఒకసారి 8 గంటలకు వస్తుంది, ఒకసారి 10 గంటలకు వస్తుంది. కొన్ని వార్డులలో మధ్యాహ్నం వస్తా ఉంది. కొన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే జై జై మాతా, జై జై లక్ష్మీ టాకీస్ ఫ్లైఓవర్ నిర్మాణ పనిని వెంటనే లక్ష్మీ టాకీస్ ఫ్లైఓవర్ నిర్మాణ పనిని వెంటనే సాతగాని ప్రభుత్వమా, సాతగాని ప్రభుత్వమా, సాతగాని ప్రభుత్వమా. కాంగ్రెస్ దొంగ, కాంగ్రెస్ దొంగ, కాంగ్రెస్ దొంగ, కాంగ్రెస్ దొంగ. వాటి సమస్యలను వెంటనే చాతగాని ప్రభుత్వమా, చాతగాని ఎమ్మెల్యే, చాతగాని ఎమ్మెల్యే, చాతగాని ప్రభుత్వమా. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను వెంటనే పరిష్కరించాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే ఇచ్చిన హామీలను వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే
డంప్యార్డును వెంటనే డంప్యార్డును వెంటనే డంప్యార్డును వెంటనే సింగరేణి పట్టాల సమస్యను వెంటనే సింగరేణి పట్టాల సమస్యను వెంటనే సింగరేణి పట్టాల సమస్యను వెంటనే సింగరేణి కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే సింగరేణి కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే మంచిర్యాల మేనేజర్ లోపలికి పోయి కలిసిస్తాం కదా ప్రతి వార్డు నుంచి ఒక 5 మెంబర్స్ అలౌడ్ అయితే 50 ఎన్ని మెంబర్లు సార్ వాళ్ళ వార్డు మెంబర్ వాళ్ళ వార్డు మెంబర్ అయినా వాళ్ళకే ఇచ్చేస్తారు దాన్ని ఎవరు పోతారు దాని వాళ్ళు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే కార్పొరేషన్ పేరుకేయండి కనీసం మౌలిక వసతులు లేవు హైటెక్ సిటీ అన్ని వాటిలలో ఇదే పరిస్థితి డంప్యార్డ్ సంగతి ఏంటి ఆ డంప్యార్డ్ ఎప్పుడు శుద్ధి చెప్తారు 2 సంవత్సరాలు కూర్చొని అడుగుతున్నాం ఏం జవాబు లేదు ఇచ్చేసిపోరు కానీ ఏం యాక్షన్ లేదు కదా ఎమ్మెల్యే గారు గెలిచినాక 100 నెల రోజులలో డంప్యార్డ్ ఆడికెళ్ళి పోతుందని చెప్పిండు ఎమ్మెల్యే గెలిచినాక గెలిచి 2.5 సంవత్సరాలు అయితే 3వ సంవత్సరానికి వచ్చిండు 6 నెలల లక్ష్మీ టాకీస్ దగ్గర ఫ్లైఓవర్ వంతెన పని చేపడతామని చెప్పిండు 6 నెలల్లో చేపడతామని చెప్పిండు అది వచ్చిన 164 కోట్ల గోదావరి బ్రిడ్జ్ వీకింది సింగరేణి కార్మికుల పరిస్థితి అదే ఉంది డంప్యార్డ్ సమస్య మౌలిక వసతులు లేవు ఇవాళ మరి మీరేమో ప్రాపర్టీ ట్యాక్సులు జబర్దస్త్ వసూలు చెప్తారు పల్లెటూరులను కూడా కార్పొరేషన్లు కలిపి వాళ్ళ దగ్గర కూడా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చెప్తారు కనీసం మౌలిక వసతులు లేవు అందరి ఒకటి కానీ అయినాక అందరికీ చెప్పి డివిజన్